గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకాలానికి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్ మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి, రండి మన రూము పోదాం. బయటికి ఎంటుతున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సంతాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ నోట్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రివాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చీచే ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ లాక్కురా. ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేనేం చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. కోడంలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? చెప్పేది విను. అమ్మా, నా బిడ్డలాంటి దానివి. నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. ఏంటే ఎదవరాడక? వాతమా వాయువా? లేదు. రామ్మా, కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది? అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లలు చూడక్కర్లేదా? రై, ఇందులో వీళ్ళ అయ్య ఎవరో చెప్పుకుంటారా. 100 రూపాయలు బహుమతి. ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్య ఎవరా? 100. అరే అరే మూర్ఛ. వద్దు, నేనే తీసుకుంటాను. అర్జెంట్. ఏం పర్వాలేదు. చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబు ఎవరు? నిజం చెప్పు. తప్పుకో.
నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్, ఆగు. ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య ఏది రావులపాలెం రామభద్రయ్య? రోజు నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే ఆ? మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా 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 దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే? ఏమే, మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. దా దా దా. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురామని కబురెట్టరు. వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే. కోసంత పెట్టుండొద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత సల్లటి తీయటి నీరు. తీతి ఏడేడిగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసలుపులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడు సీతమ్మ వద్దు అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే. ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే 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 రే, ఇక సాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు. నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి, పోతిందరు గాని. అత్త, కొబ్బరి బెల్లం పెట్టవు. పెడతానమ్మా. రే శివ, బళ్ళేదా మీకు? ఇవాళ ఆదివారం కదా నాన్న. ఆహా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా. తల్లి లేని పిల్లలు అట్ట చికాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా గంజునే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది. ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, ఆళ్ళందూడు చిలక గోరింకలా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా. ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా? మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు. ఏరా ఏరా మాట్లాడు. ఇది మనీలే. ఇల్లు కాదు, ఇందర లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా.
సుబ్బులు బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెట్టమని పులస పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. సుబ్బులు ఎన్ని గుడ్డెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. సుబ్బులు సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు. కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ! ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు బై వరుసలు కలబ్బాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంట తడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా. నాకు కాలేదే అంటుంటే. నాన్న మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా 20 నుంచో నాన్న, నుంచో నాన్న. ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, నీకెవరో బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? చచ్చా నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలు ఉన్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. అబ్బ, నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? వెళ్ళవయ్యా పనంతా పాడు చేసి. నువ్వు ఉండవయ్యా. నీకు నచ్చకపోతే పాయే, నేను నిలబడతాను. ఏంటి నువ్వా? ఏం పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంఖ్య? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ రెండు సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. ఏవో, మానవ రచ్చకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా. మేమంతా పనిచేస్తాం నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవును నాన్న. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు నేను నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. ఆ, లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకే ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు,
ఫోటోలు కూడా దిగొచ్చు. ఓరి నీ అమ్మగడు బంగారం గాను నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. ఆ. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాసా? మ్. ఓరి నీ. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారింది కాదు. నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది, సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోరు. డాడీ, డాడీ, వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కిలా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా. వీడి పేరేమిటి అని? ఛీ, నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిందే ఆ నర్సు పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు, మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. కానిబల్. అంటే నరమాంసాహారి. షో, నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. నిన్న? ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చెప్పులు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా, అది కాదు నాన్న. అంది అందని అందమే ముద్దు. Shut up. నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి హ, మరి చెప్పమ్మా. అదే అదే నాన్న, వాడు ఆ పనే చేశాడు. ఆ? ముద్దెట్టుకుని చేదన్నాడు. ఛీ, వెధవ rascal. అందరిలో సర్కిలా అని అరసే. సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా?
నేను సుబ్బారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే ఏమోకే ఏంటి ఓకేనయ్యా? నా బొంద అలాగే సార్, అలాగే ఏనోయ్యా ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చెయ్యి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే వాడి పేరు నాన్న ఆడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్, కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేతనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను. నేను డిస్మిస్ అంటే డిస్మిస్.